సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్నట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అందులో భాగంగా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో 160 మంది కూలీలతో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఫీల్డ్ అసిస్టెంట్ కిష్టయ్య కూలీల మాస్టర్ల రికార్డులను ఎంపీడీఓకు వివరించారు. ఈ సందర్భంగా కూలీలు చేసిన పని దినాలకు డబ్బులు సమయానికి రావడం లేదంటూ ఎంపీడీఓతో మొరపెట్టుకున్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ కూలీలకు వారం వారం డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు మాస్టర్లను రికార్డు చేసి అధికారులకు పంపిస్తున్నట్లు ఎంపీడీఓ వారికి వివరించారు. త్వరలోనే వారం వారం డబ్బులు అందేలా ఉన్నతాధికారులు తీసుకువెళ్తామని చెప్పారు. గౌరవ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం ఈరోజు దుద్దేడ గ్రామంలో ఉపాధి పనులు పర్యవేక్షించదగాని ఇక్కడ టీఏ తోటి ఎఫ్టీఏలతోటి రావడం జరిగింది. ఇక్కడ ఉపాధి కూలీ సుమారుగా 160 మంది పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే డబ్బులు పడతలేమంటారు. అయితే మేము ఆల్రెడీ ప్రతి వారం మాస్టర్లు కొట్టి గవర్నమెంట్కి పంపడం జరుగుతుందని చెప్పాము. అట్లాగే డబ్బులు కూడా వీక్లీ ఇప్పేచోటు ఏర్పాటు చేయాల్సిన వాళ్ళు అడిగారు. అట్టి విషయాలను పై అధికారులకు దృష్టి తెస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ఉపాధి కూలీలందరికీ కోరినది ఏంటంటే మీ స్వచ్ఛందంగా కూడా ఉదయం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎండాకాలం కాబట్టి ఎర్లీ మార్నింగ్ 8-8:30కు వచ్చేసి 10-10:30 చేసిపోతే మీకు లేబర్ గిట్టుబాటు అవుతుందని వాళ్ళకు చెప్పడం జరిగింది. పైసలు మాత్రం ఎవ్రీ వీక్ భరే ఏర్పాటు చేస్తామని చెప్పాము. అట్లాగే వ్యక్తిగత పనులు కూడా ఉన్నాయి కాబట్టి వారి ఇంటి ముందులు మరుగుదొడ్లు కానీ ఇంకుడు గుంతలు కానీ అవన్నీ పెట్టుకోవాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. అట్లాగే ఎవ్రీ డే ఎంతమంది ఉపాధి కూలీలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ ఉపాధి కూలీ పని చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కరు పనికి వస్తున్నాము. ఇంటికాడ ఏ పని లేదు, ఎండకు బాగా ఇబ్బంది అవుతుంది అనేసి ఓన్లీ కరు పనికి వస్తున్నాము. అధికారులు ఏంటంటే వారం పేమెంట్ వేయాలని చర్యలు తీసుకోవాలని చేపడుతున్నాము. ఎందుకు కాకుండా మేము పైసలు లేకుండానే ఇక్కడికి వస్తున్నాం కాబట్టి అధికారులు కంపల్సరీ పైసలు వచ్చేటట్టు చూడండి.